అయితే మొన్న మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి కూడా సింగపూర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఒక ముగ్గురు భారతీయ కార్మికులకి సింగపూర్ గవర్నమెంట్ అవార్డు ప్రకటించింది. ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు? మొన్న సింగపూర్ లో జరిగిన ఇన్సిడెంట్ లో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అక్కడ ఆ స్కూల్లో మంటల్లో ఇరుక్కున్నాడు. అక్కడ ఉన్న మన భారతీయులు ఎవరైతే అక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఎవరో వెంటనే పోయి అక్కడ చాలా మందిని కాపాడారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని కూడా కాపాడటం జరిగింది. దానికి అక్కడ సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు సత్కరించడం జరిగింది. ఈ రోజు వాళ్ళు కాపాడింది ఒక భవిష్యత్తు తరం లీడర్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు దేశం మెచ్చిన నాయకుడు, నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక జనసేన పార్టీ అధినేత. రేపు భవిష్యత్తు తరం నాయకుడు మార్క్ శంకర్. అలాంటి వ్యక్తిని ఈ రోజు కాపాడినందుకు వాళ్ళ భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి సింగపూర్ గవర్నమెంట్ సత్కారం చేయడమే కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సత్కరించి ఏదైనా నగదు రూపంలో మంచి బహుమతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ సాహసానికి నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే అది మామూలు వ్యవహారం కాదు. అలాంటి మంటల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కుమారుణ్ణి కాపాడారు కాబట్టి వాళ్ళ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటూ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే జనసేన పార్టీ తరఫున కూడా వాళ్ళకి ఏదైనా మంచి అంటే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.